తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పండగ శుభవార్తను అందించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి 3 బోనాంజాలు ప్రకటించింది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు పొందిన వారికి ఇది మరింత మేలని చెప్పాలి. సన్నబియ్యం పంపిణీ సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ మొదలవుతుంది. జూలై నెలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన తర్వాత కొత్తగా కార్డులు పొందిన వారికి కూడా ఈ సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం అందించబడుతుంది. ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు కొత్త రేషన్ కార్డుదారులకు ఆరోగ్యశ్రీ పథకం కూడా సెప్టెంబర్ నుంచి వర్తించనుంది. వారం లేదా 10 రోజుల్లోగా కొత్త రేషన్ కార్డుల వివరాలు ఆరోగ్యశ్రీ వెబ్సైట్లో నమోదు చేయబడతాయి. ప్రస్తుతం తెలంగాణలో 461 ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి ఉన్నాయి. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల వరకు సదుపాయాలు ఉచితంగా లభిస్తున్నాయి. రేషన్ బ్యాంకులు పంపిణీ సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డుదారులకు పర్యావరణ హితమైన ప్రత్యేక రేషన్ బ్యాంకులను ఉచితంగా పంపిణీ చేయనున్నాయి. ఈ బ్యాగుల ధర సాధారణంగా 50 నుండి 70 రూపాయల వరకు ఉంటుంది. కానీ ప్రభుత్వం వీటిని ఉచితంగా అందిస్తుంది. ఈ బ్యాగులపై ప్రభుత్వం 6 గ్యారంటీలు ముద్రించబడతాయి. రేషన్ డిపోల వద్ద సెప్టెంబర్ 1 నుంచి ఈ బ్యాగులు అందజేసిన తర్వాతే రేషన్ పంపిణీ జరుగుతుంది. బ్యాగులు అందుకునేటప్పుడు మరియు రేషన్ బియ్యం తీసుకునేటప్పుడు వేలిముద్ర తీసుకోబడుతుంది. ఈ పథకాలు సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తాయి మరియు అన్ని ఏర్పాట్లు దీనికి సిద్ధంగా ఉన్నాయి.